అందరికీ నమస్కారం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివకేశవులిద్దరూ కార్తీక దామోదర స్వరూపంతో పూజింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి క్షీరాది ద్వాదశిగా తులసి బృందావనంలో లక్ష్మీనారాయణుల పూజ జరుపుకుంటారు. క్షీరాది ద్వాదశి మహిమ అపారం. కార్తీక దామోదరుని కరుణ అక్షయం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఆనాడు యోగ నిద్ర ప్రారంభించిన శ్రీ మహావిష్ణువు 4 మాసాల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కొని ఆ మరునాడు అంటే ద్వాదశి నాడు మహర్షులకు దేవతలకు దర్శనమిస్తారు. పాలకడల నుంచి శ్రీ మహావిష్ణువు భక్తులు అందరికీ దర్శనమిచ్చే పర్వదినమే క్షీరాది ద్వాదశిగా ప్రసిద్ధికెక్కింది. దేవతలు దానవులు అమృతం కోసం ఈ ద్వాదశి నాడే పాలసముద్రాన్ని మధించిన సందర్భంగా మదన ద్వాదశిగాను, పాలకడలిని చిలికిన రోజు కాబట్టి చిలుకు ద్వాదశిగాను, ఆ చిలుకులు మధించిన వారిపై పడటం వల్ల చినుకు ద్వాదశిగాను యుగాల నుంచి పేరు పొందింది. క్షీరసాగర మథనంలో ద్వాదశి నాడే లక్ష్మీదేవి ఆవిర్భవించి ఆనాడే శ్రీమన్నారాయణుని వివాహమాడింది. లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు బృందావనానికి వచ్చిన రోజు కాబట్టి బృందావన ద్వాదశిగాను, భూమి మీద పాదం మోపారు కాబట్టి పావన ద్వాదశిగాను, చాతుర్మాస వ్రతం దీక్షను విరమించిన యోగులందరూ శ్రీ మహావిష్ణువును అర్చించే పర్వం కనుక యోగ ద్వాదశిగాను, ఇంకా గోవులను పూజించి గోవత్స ద్వాదశిగాను, శ్రీహరి కరుణ విభూతి రూపంతో అందుతుంది కాబట్టి విభూతి ద్వాదశిగాను, నీరాజనాలతో స్వామి మహదానంద పడతారు కాబట్టి నీరాజన ద్వాదశిగాను, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో క్షీరాది ద్వాదశి పర్వదినంగా పూజింపబడుతోంది. అంబరీషుని కథ క్షీరాది ద్వాదశి నాడే జరిగిందని ఒక కథనం కనుక ద్వాదశి నాడు అంబరీషుని కథను పారాయణం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అన్నది భక్తుల నమ్మకం. క్షీరాది ద్వాదశి నాడు ఎవరి శక్తి కొలిది వారు లక్ష్మీనారాయణులను తులసి కోటలో పూజించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. శుభం భూయాత్.